ఆఫ్రికా దేశం మాలిలో మరోసారి తీవ్రవాద చర్యలు బయటపడ్డాయి. అక్కడ ఒక కీలకమైన విద్యుదీకరణ ప్రాజెక్టుపై పనిచేస్తున్న 5 భారతీయ నిపుణులను అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద మోకలు కిడ్నాప్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మాలిలోని మారుమూల ప్రాంతంలో జరుగుతున్న ఒక పవర్ గ్రిడ్ లేదా విద్యుత్ పంపిణీ ప్రాజెక్టు నిర్మాణంలో ఈ భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు. వీరిని అల్-ఖైదా అనుబంధంగా చెప్పుకునే ఉగ్రవాద సంస్థలకు చెందిన సాయుధులు కిడ్నాప్ చేసినట్లుగా ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నిపుణులు ఎవరు, వారు ఏ రాష్ట్రాలకు చెందినవారు అనే పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించినప్పటికీ వారంతా అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బందిగా తెలుస్తోంది. కిడ్నాప్ జరిగిన తీరు, సమయంపై స్థానిక అధికారుల నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఆఫ్రికా ఖండంలో అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారతీయ నిపుణులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. మాలి ఘటన ఇతర ఆఫ్రికన్ దేశాల్లో, ముఖ్యంగా భద్రతాపరమైన సమస్యలు ఉన్న నైజర్ వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల భద్రత గురించి తీవ్ర ఆందోళనను పెంచుతోంది. ఈ కిడ్నాప్ గురించి సమాచారం అందిన వెంటనే భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ, మాలిలోని భారత రాయబార కార్యాలయం ద్వారా స్థానిక ప్రభుత్వంతో పాటు భద్రతా సంస్థలతో తక్షణమే సంప్రదింపులు జరిపింది. కిడ్నాప్ అయిన వారి ఆచూకీ తెలుసుకోవడానికి, వారిని సురక్షితంగా విడిపించడానికి మాలి అధికారుల సహకారాన్ని కోరింది. కిడ్నాప్ అయిన నిపుణుల కుటుంబాలకు భారత ప్రభుత్వం పరిస్థితిని వివరించి వారిని తిరిగి తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని భరోసా ఇచ్చింది. మరోవైపు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం, ముఖ్యంగా మాలి, గత దశాబ్దంలో జిహాదీ తీవ్రవాదానికి కేంద్రంగా మారింది. ఇక్కడ అనేక అంతర్జాతీయ ఉగ్రవాద సమూహాలు, ముఖ్యంగా అల్-ఖైదా, ఐసిస్ అనుబంధ సంస్థలు చురుకుగా ఉన్నాయి. మాలి ప్రభుత్వం, విదేశీ భద్రతా బలగాలు తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ ఈ సాయుధ సమూహాలు తరచుగా దాడులు, అపహరణలు, అస్థిరతను సృష్టిస్తున్నాయి. మాలిలోని ఇస్లామిక్ ఉగ్రవాద సమూహాలు తరచుగా పాశ్చాత్య లేదా విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాపులకు పాల్పడుతూ తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బందీలుగా ఉపయోగించడం అనేది కొత్త విషయం కాదు. ఈ ఉగ్రవాద సంస్థలు తరచుగా విదేశీ పౌరులను కిడ్నాప్ చేసి వారి విడుదలకు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తాయి. ఈ నిధులే వారి కార్యకలాపాలకు ప్రధాన వనరుగా ఉపయోగపడుతున్నాయి. అలాగే మాలిలోని విద్యుదీకరణ ప్రాజెక్టులు వంటి కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలపై దాడులు చేయడం ద్వారా ఈ సంస్థలు స్థానిక ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలని, విదేశీ పెట్టుబడులు, సహాయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి.